Hello friends, welcome back to Wisdom Institute of Career Enhancement. I'm your Hussein. Today we are going to learn types of drama. Before videos we have seen that origin of drama, elements of drama. Now we'll see the types of drama, right? Okay. Okay, types of drama. Basically drama two types. One is comedy, another one is tragedy. Comedy again divided into two types, comedy of manner, comedy of humor. Okay, comedy of manner as well as comedy of humor. Okay, next. Tragedy classified into four types, that is Elizabethan tragedy, revenge tragedy, tragicomedy, domestic tragedy. Okay, we will see these things one by one. ఓకే డ్రామా ముఖ్యంగా రెండు రకాలండి. కామెడీ అంటే సంతోషకరమైనది, ట్రాజిడీ దుఃఖాంతకమైనది. ఓకే, సో కామెడీలో ఏమవుతుందంటే ఓకే అన్ని క్యారెక్టర్స్ సుఖాంతంగా అంటే ఐ మీన్ కథ సుఖాంతంగా అవుతుంది. ట్రాజడీలో ఏమవుతుందంటే హీరో కానీ లేకుంటే అతని తరఫున వారు కానీ అండి చనిపోవడం జరుగుతుంది. మొత్తం దుఃఖాంతంతో ఉంటుంది ట్రాజడీ. సో మనం ఓకే కామెడీ ఆఫ్ హ్యూమర్ అంటే ఏంటి? సో కామెడీ ఆఫ్ హ్యూమర్ని డెవలప్ చేసింది బెన్ జాన్సన్. ఓకే, కామెడీ ఆఫ్ హ్యూమర్ని డెవలప్ చేసింది ఎవరు? బెన్ జాన్సన్, రైట్? సో బెన్ జాన్సన్ డెవలప్ చేశాడు. సో యాక్చువల్లీ ఇతడు extended this theory of humors to his comedy of humors. According to him, all human beings suffered from some minor vice or the other lust, self-righteousness, greed, etc. సో యాక్చువల్గా ఇంతకుముందు ఎలా ఉంటుందంటే హ్యూమర్స్ అనేది అప్పట్లో దానికి సంబంధించిన దాన్ని ఇతను తీసుకుని తన యొక్క దానికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అవి ఏంటి అంటే మనకు తెలిసిందండి. హ్యూమర్ ఏంటి అంటే ఫిజికల్ బిలీఫ్ దట్ the physical, mental and emotional health of a person was controlled by the four elements, namely earth, air, fire and water. సో వీటిని ఇతను తీసుకొని తన యొక్క ఎక్స్టెన్షన్లో చేయడం జరిగింది. ఏంటి తన ఎక్స్టెన్షన్లో ఏం చేశాడు ఇతడు? సో ఈ నాలుగు కాకుండా ఇతడు తమ యొక్క అంటే మనలో ఉన్న నీచతత్వాన్ని, లస్ట్ని, ఓకే అంటే గ్రీడీనెస్ని తీసుకొని తమ యొక్క కామెడీలో చూపించడం జరిగింది. దానినే మనం కామెడీ ఆఫ్ హ్యూమర్ అంటాము. అంటే సో ఈ నాలుగుని యాక్చువల్గా దీన్ని గ్రీక్లో ఏమంటామంటే చూడండి, యాక్చువల్ ఈ నాలుగుని ఏంటి అవి ఎర్త్, ఎయిర్, ఫైర్ అండ్ వాటర్ని ఏమంటామంటే సంగ్వీన్, ఫెగ్మాంటిక్, కోలరిక్ అండ్ మెలంకోలిక్. ఈ నాలుగుని హ్యూమర్ని తన ఎక్స్టెన్షన్లో ఏం చేశాడంటే విస్ ఆర్ లస్ట్, సెల్ఫ్ రైటీజియస్ అండ్ గ్రీడీనెస్. సో ఈ విధంగా చేయడం జరిగింది. సో హీ personified these vices as characters and exhibited them on the stage so that his audience could see these human follies like their own self reflections in a mirror, laugh at themselves and correct themselves. అంటే యాక్చువల్గా ఏంటంటే స్టేజ్ మీద జరుగుతుంది సేమ్ అలాంటి క్యారెక్టర్ని తమకు ఆపాదించుకొని అరే సేమ్ వీడు మన లెక్క చేస్తున్నాడే లేకుంటే పక్కన లెక్క చేస్తున్నాడే అంటే ఏ విధంగా ఉంటుందో అంటే మన నిజ జీవితాన్ని చూపించడానికి, అంటే మనం గ్రీడీగా ఎలా ఉంటాము, అదేవిధంగా మనం అంటే స్వార్థంగా ఎలా ఆలోచిస్తాము, ఓకే పక్కొంది ఎలా లాక్కుంటాము అక్కడ చూపించడం జరుగుతుంది. సో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం జరుగుతుంది, రైట్? సో దీనిని కామెడీ ఆఫ్ హ్యూమర్ అంటాము. ఇంకోటి ఏంటంటే సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎవ్రీ మ్యాన్ ఇన్ హిజ్ హ్యూమర్ అండ్ ఎవ్రీ మ్యాన్ హిజ్ అవుట్ ఆఫ్ హ్యూమర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ కామెడీ ఆఫ్ మేనర్. ఓకే, సో దీనికి కంప్లీట్గా ఇది అపోజిట్ అండి. ఏంటంటే కామెడీ ఆఫ్ మేనర్ అంటే చూడండి ఇక్కడ
దీన్ని రెస్టోరేషన్ కామెడీ అని కూడా అంటాము. అదేవిధంగా ఆర్టిఫిషియల్ కామెడీ అని కూడా అంటాం. రెస్టోరేషన్ కామెడీ, ఆర్టిఫిషియల్ కామెడీ అంటాము. The prevailing kind of drama in the second half of the 17th century, before the advent of the so-called sentimental comedy in the early 18th century. The comedy of manner depicts the stylistic society, mainly the middle and upper classes. Its focus is on elegance with characters of fashion and rank, but also would be noble, ambitious, social climbers, folks, country bumpkins, and so on. Its topics are social intrigue, mainly marital and sexual, and also adultery and cuckoldry. ఓకే, ఇక్కడ ఏమిటుందంటే ఇది మిడిల్ క్లాస్, అదేవిధంగా హై క్లాస్, ఈ రెండింటి మధ్య ఉన్న స్టైలిష్నెస్ని చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిడిల్ క్లాస్ వాళ్ళు మరియు హై క్లాస్ వాళ్ళు, ఆ రెండు అప్పర్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ మరియు అప్పర్ క్లాస్ వాళ్ళ గురించి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే దీనికి సంబంధించింది యాక్చువల్గా మిడిల్ క్లాస్ అమ్మాయి ఉంటుంది, లో క్లాస్ అంటే సారీ అప్పర్ క్లాస్ అమ్మాయి ఉంటుంది, మిడిల్ క్లాస్ అబ్బాయి ఉంటాడు, వీరి మధ్య ప్రేమాయణం లేకుంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ కొనసాగడం జరుగుతుంది. సో ఇదే మెయిన్గా ఇక్కడ చూపించడం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద వే ఆఫ్ ది వరల్డ్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. విలియం కాంగ్రీవ్ ద వే ఆఫ్ ది వరల్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి చెప్పవచ్చు. అదేవిధంగా విలియం వెచర్లైజ్ ద కంట్రీ వైఫ్, అఫ్రా బెన్స్ ద రోవర్ 192 దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే సెక్షువాలిటీ, అడాల్టరీ అండ్ కక్హోల్టరీ అంటే మీరు డిక్షనరీ చూసుకోండి, రైట్. నెక్స్ట్ సెంటిమెంటల్ కామెడీ, ఇంకోటి ఇందులో ఉంటుంది. సెంటిమెంటల్ కామెడీ అంటే దానికి అపోజిట్ అండి. కామెడీ ఆఫ్ మ్యానర్కి అపోజిట్ సెంటిమెంటల్ కామెడీ. ఏముండంటే ఇది కరెక్ట్ వర్చ్యూస్ ఆఫ్ ప్రైవేట్ లైఫ్ విత్ సింపుల్ అండ్ హానరబుల్ క్యారెక్టర్స్. ఇట్ ఈజ్ రియాక్షన్స్ ఆఫ్ కామెడీ ఆఫ్ మ్యానర్. దానికి రియాక్షన్ అంటే అక్కడ వాయు వరుసలు ఉండవు, పెద్దగా అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అక్కడ. ఇక్కడ మాత్రం సెంటిమెంట్ అంటే ఈ నైస్గా ఉంటుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ కోలీ సిబ్బర్స్ లవ్స్ లాస్ట్ షిఫ్ట్. నెక్స్ట్ జార్జ్ ఫర్కర్స్ ద కాంక్వెస్ట్ కపుల్, రిచర్డ్ స్టీల్స్ ద లేయింగ్ లవర్, ద టెండర్ హస్బెండ్ అయితుంది, ద కాన్షియస్ లవర్స్ కూడా అవుతుంది, ఎడ్వర్డ్ మోర్స్ ద ఫౌండ్లింగ్, విలియం వైట్ హెడ్స్ ద స్కూల్ ఫర్ లవర్స్. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్గా సెంటిమెంటల్ కామెడీస్కి మనం చెప్పవచ్చు. ఫార్స్ అంటే ఇది కూడా అలాంటి, కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా చేయడం. ఫార్స్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రాగా చేయడం. ఏంటి అంటే ఇక్కడ మనం చెప్దాం, ఏమని చెప్తాం అంటే ఏ కామిక్ డ్రామాటిక్ పీస్ దట్ యూజెస్ హైలీ improbable situations, stereotyped characters, extravagant exaggerations, and violent horseplay. ఓకే, సో యాక్చువల్గా అంటే చిన్నదాన్ని పెద్దగా చేసి చూపించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్గా జబర్దస్త్ అని చెప్పవచ్చు దీనికి, ఫార్స్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒలివర్ గోల్డ్ స్మిత్స్ షీ స్టూప్స్ టు కాన్క్వైర్, ఆస్కర్ వైల్డ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇంకోటి బ్లాక్ కామెడీ అని మనం చెప్తాం. బ్లాక్ కామెడీ అంటే ఏంటంటే డిస్ప్లేస్ సినిసిజం అండ్ డిsillusionment హ్యూమన్ బీయింగ్స్ వితౌట్ హోప్ ఆర్ కన్విక్షన్స్, their lives controlled by fate are unknown and incomprehensible powers. అంటే మొత్తం మన ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బంగారాన్ని పట్టుకున్నా కానీ బొగ్గు అవుతుంది, ఇందులో మొత్తం ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అరిస్టోఫోన్స్, జొనథన్ స్విఫ్ట్స్ గులివర్స్ ట్రావెల్స్ అండ్ వాల్టర్స్ క్యాండిడ్. నెక్స్ట్ ట్రాజిడీస్ గురించి తెలుసుకుందాం. ఎలిజబెథన్ ట్రాజిడీ. ఇక్కడ ఎలిజబెథన్ ట్రాజిడీస్లో ఏముంటుందంటే మెయిన్గా యాక్చువల్గా హీరో లేకుంటే ప్రొటాగనిస్ట్ యాక్చువల్గా పెద్ద ర్యాంక్ సంబంధించి ఉంటాడు. సో అతడు ఒక మిస్ జడ్జిమెంట్ చేయడం వల్ల అతను డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓథెలో, కింగ్ లియర్, మ్యాక్బెత్, హ్యామ్లెట్. అంటే ఇతడు ఇక్కడ ఒక మంచి పొజిషన్లో ఉండడం, కింగ్ కానీ లేకుంటే అంటే మంచి పొజిషన్లో ఉండి అతడు మిస్ జడ్జిమెంట్ చేయడం వల్ల అతడు డౌన్ఫాల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ రివెంజ్ ట్రాజిడీ అంటే
పేర్లోనే ఉందండి. అంటే రివెంజ్ తీసుకోవడం. ఓకే. సో మెయిన్గా ఎవరో ఒకరు అన్యాయంగా అతను చంపేస్తే అతని యొక్క గోస్ట్ వచ్చి తమ వారితో తన యొక్క పగను తీర్చుకోమని చెప్పడం జరుగుతుంది. దాన్ని రివెంజ్ ట్రాజడీ అంటాము. సో రివెంజ్ ట్రాజడీకి బెస్ట్ ఎగ్జాంపుల్ షేక్స్పియర్స్ హ్యామ్లెట్. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? ద బెస్ట్ సాలిలాక్యూ, టు బీ ఆర్ నాట్ టు బీ. నెక్స్ట్ వన్, జాన్ వెబ్స్టర్స్ వైట్ డేవిల్ అండ్ డచెస్ ఆఫ్ మాల్ఫీ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనము చెప్పవచ్చు. డచెస్ ఆఫ్ మాల్ఫీ, అదేవిధంగా హామ్లెట్ మనం వీటిని చెప్పవచ్చు రివెంజ్ ట్రాజడీకి ఎవరు అండి? సెనకా ఫాదర్ అని కూడా మనం చెప్పవచ్చు. ట్రాజిక్ కామెడీ అంటే మిక్చర్ రెండు ఉంటాయి. ఓకే. సో బెస్ట్ ఎగ్జాంపుల్ శామ్యూల్ బకెట్స్ వెయిటింగ్ ఫర్ గోడో, షేక్స్పియర్స్ మర్చెంట్స్ ఆఫ్ వెనిస్, నైస్ పీస్ అండి, చదవండి ఒకసారి, రైట్? ద వింటర్స్ టేల్స్, ద టెంపెస్ట్, ఇవి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ట్రాజిక్ కామెడీ. డొమెస్టిక్ ట్రాజిడీ అంటే మనం మామూలుగా చూడండి, డొమెస్టిక్ అంటే మన ఇంటికి సంబంధించింది. యా, ఈజ్ ఏ డ్రామా ఇన్ విచ్ ద ట్రాజిక్ హీరోస్ ఆర్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ క్లాస్ ఇండివిజువల్స్. ఇక్కడ చూడండి, ఎలిజబెత్ ట్రాజడీలో ఎలా ఉన్నారు? వీళ్ళు పెద్ద ర్యాంక్, హై ర్యాంక్ సంబంధించిన రాజు లేకుంటే హై ర్యాంక్ సంబంధించిన వాళ్ళు. ఇక్కడ మాత్రం లో ర్యాంక్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు, ఇండివిజువల్. ఇన్ కాంట్రాస్ట్ టు క్లాసికల్ అండ్ నియో క్లాసికల్ ట్రాజడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజబెత్ ట్రాజడీకి చూడండి. సో దానికి కాకుండా ఇతను మిడిల్ క్లాస్లో ఉంటాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, థామస్ హేవుడ్స్ ఏ ఉమన్ killed with kindness. ఓకే. హెన్రిక్ ఇబ్సన్స్ ఎ డాల్స్ హౌస్, బెస్ట్ అండి, చదవండి ఒకసారి. ఇది ఫెమినిజానికి సంబంధించింది, మస్తు ఉంటుంది, చదవండి ఒకసారి. ఓ నెయిల్స్ ద ఐస్ మ్యాన్ కామెట్, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డొమెస్టిక్ కామెడీ అని మనము చెప్పవచ్చు. I hope you understood that what is the mean by types of dramas. Okay, thank you, have a nice day. Do you like to join with me online or offline coaching? My mobile number as well as email address given in the description box. Use any one of them to contact me. Please share, like and subscribe my channel. Have a nice day. Bye bye.